ఈ పాదుకలు ఎప్పుడూ భూమిపై ఆని ఉంటూ దత్తాత్రేయ స్వామి భూమిపై అన్ని యుగాలలోనూ కొలువై ఉంటాడని నిరూపిస్తూ ఉంటాయి. గురువు, త్రిమూర్తులు, పరబ్రహ్మ స్వరూపం ఆ భగవంతుని పాదాలు. దత్తాత్రేయం మహాత్మానాం బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటూ భక్తులు దత్తాత్రేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ ఉంటారు. శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహం భజే. దత్తాత్రేయుడు జగత్తును ఉత్పత్తి చేసే కర్మ, అనసూయాత్రి సంపూర్ణో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవసంకటాత్. భక్తులు విశేషంగా ఇక్కడ ధ్యానముద్రను ధరించి తపస్సమాధిలో ఉంటారు. పరమాత్మ రూపాన్ని హృదయంలో నిలుపుకుని ఆ దివ్య సుందర విగ్రహాన్ని మనోనేత్రంలో వీక్షిస్తూ ఆ పరమాత్మ గుణ వైభవాన్ని మహారాష్ట్రలో గల నర్సోబావాడి దత్తాత్రేయ స్వామి మందిరంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. స్వరూపమైన బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన సాధన మార్గాన్ని అభ్యాసం చేసేందుకు ఓం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవసంకటాత్. ధ్యానిస్తారో వారిని నేను రక్షిస్తాను అని శపథం పూనినారు. ఎవరు నన్ను ధ్యానిస్తారో వారిని నేను రక్షిస్తాను. దత్తాత్రేయ స్వామి భగవంతుని పాదాలే భూలోకం అయిందని భూపాదు అంటూ వేదం చెబుతోంది. ఈ అఖండ విశ్వం దత్తాత్రేయ స్వరూపం. అఖండ విశ్వం దత్తాత్రేయ స్వరూపం. మూలానికి మూలం, సర్వగుణాలకు నిలయం దత్తస్వామి కొలువున్న ఈ దివ్య క్షేత్రం. దత్తస్వామి ఉపాసకులు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సంగమ స్థానమైన ఈ నరసోబావాడి వద్దనే తపస్సు చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. మహారాష్ట్రలో కదా, మనం వెళ్ళినా కూడా చూడలేము. అలాంటి వాళ్ళు అసలు వెళ్ళలేదు. దత్తాత్రేయ ఆరాధనలో హారతి అత్యంత ప్రధానమైనది. ఈ హారతిని సమర్పించే సమయంలో వినమ్రంగా నమస్కరిస్తూ దత్త దేవతామూర్తికి విన్నపాలు చేసుకోవాలి. అలా కోరిన భక్తుల కోర్కెలను తీర్చే దయాంతరంగా దత్తాత్రేయ స్వామి నమో నమః. అందరినీ చల్లగా కాపాడు, రక్షించు. దత్తస్వామిని సుందరంగా అలంకరించిన దత్తస్వామి పల్లకి సేవ. ఈరోజు దత్త జయంతి గురువారం వచ్చింది, 4/12/2025. కాబట్టి మానవ శరీరమే ఈ పల్లకి. పల్లకిలో అధివసించిన దత్తాత్రేయుడు జీవుల హృదయాలలోనూ ఉన్నాడన్నదే ఈ పల్లకి దత్తాత్రేయ స్వామి మనందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఈ హృదయంలో ధ్యానించే ప్రతి భక్తుడు దత్తాత్రేయ స్వరూపంగా కనిపించాడు ఏమా అన్నట్లుగా అవి తమ భక్తిని చాటుతున్నాయి. భక్తుల మధ్యలో త్రిమూర్త్యాత్మకుడు అనఘాదేవి సుతుడు అయిన దత్తాత్రేయ స్వామికి వేదోక్త దివ్య మంత్ర జప హోమ పురస్సరంగా అర్చా విధానాలు జరుగుతాయి. స్వామి ఆరాధనలో హారతి అత్యంత ప్రధానమైనది. మనలోని అహంకారాన్ని కర్పూరంలా కరిగిపోయేలా చేసి వినమ్రంగా స్వామి ముందు మోకరిల్లాలి. దత్తాత్రేయ స్వామి ప్రీతి కోసం, పుత్ర పౌత్రాభివృద్ధి కోసం అనఘాదేవి వ్రతాన్ని ఆలయంలో విశేషంగా నిర్వహిస్తారు. పుష్పమాత్రేయ స్వామి కృపా కటాక్ష వీక్షణాలను భక్తులపై ఈ క్షేత్రంలో కొలువుండి ప్రసరింపజేస్తున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో వెలిసిన మరో ముఖ్య దత్తాత్రేయ క్షేత్రం ఔదుంబర క్షేత్రం. ఆ క్షేత్ర విశేషాలు మీకోసం.
ఔదుంబర క్షేత్ర విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్విబిసి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వెళ్ళలేము కదా. అత్రి అనసూయల సుపుత్రుడైన భగవాన్ శ్రీ గురుదత్తుడు సంచరించిన అనేక ప్రాంతాలు క్షేత్రాలలో శ్రీక్షేత్ర ఔదుంబర్ ఒకటి. ఔదుంబర క్షేత్రం మహారాష్ట్ర. పవిత్ర కృష్ణానదీ తీరంలో ఆ మహానదికి అత్యంత సమీపంలో వెలసిన మహోన్నత ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఔదుంబర దత్తాత్రేయ మందిరం. అనసూయాకి సంభూతో దత్తాత్రేయో దిగంబరః. దేశం వద్ద గల ఎత్తైన ప్రవేశ ద్వారం దత్త భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ ద్వారం పై భాగంలో గల దత్త భగవానుని విగ్రహం భక్తులకు ప్రథమ దర్శనాన్ని కల్పిస్తోంది. ఔదుంబర వృక్ష ఛాయలో ధీర గంభీరంగా నిలిచి ఉన్న ఈ సరళ సుందర మందిరం శ్రీ దత్తాత్రేయుని దివ్యాంశ శోభితమైన దత్త మందిరం. విశాల ప్రాంగణంలో కొలువై ఉంది. ఈ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఇత్తడితో చేసిన కూర్మ ప్రతిమ కానవస్తుంది. తాబేలు కూర్మ ప్రతిమ అంటే చూడండి. ఈ కూర్మ విగ్రహం మహారాష్ట్రలోని అన్ని దేవాలయాల్లోనూ తప్పక కనిపిస్తుంది. మనకి షిర్డీ సాయి దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. సందేశాన్ని నిక్షిప్తం చేశారు. ఆలయంలోకి దైవ దర్శనార్థం ప్రవేశించే అంటే షిర్డీ లౌకిక సాయి విషయాల పట్ల దత్తాస్వయం అవతారమే కదా. ఆ సందేశం ఏ విధంగానైతే తాబేలు తన అవయవాలను రక్షణా కవచంలోనికి లాక్కోగలదో అదే విధంగా మానవులు తమ మనస్సులను విషయవాంఛల నుంచి వెనక్కి మళ్లించి పరమాత్మ తత్వం వైపుకు మరల్చాలని ఈ కూర్మం తెలియజేస్తుంది. అది కూర్మం అలా ఉండటానికి రీజన్ విన్నారా? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవదైన కూర్మావతారాన్ని స్మరిస్తూ భక్తులు ప్రవేశం చేస్తారు. కూర్మ ప్రతిమను దాటుకుని వెళితే అంగు ఆర్భాటాలు ఏమాత్రం కానరాని సరళమైన మందిరం కనిపిస్తుంది. ఈ మందిరంలోనే శ్రీ దత్తదేవుని చరణ ముద్రలు నెలకొని ఉన్నాయి. దత్తాత్రేయం మహాత్మానం వరదం. ఎత్తుగల ప్రవేశ ద్వారాన్ని కలిగిన గర్భాలయం ఉంది. ఈ గర్భాలయ ప్రవేశ ద్వారం పై భాగంలో విఘ్న వినాయకుని ప్రతిమ మలచబడి ఉంది. ఈ వినాయక ప్రతిమ పై భాగంలో అభయముద్రను ధరించి ఉన్న ఓ యోగి ప్రతిమ కానవస్తుంది. ఈ ప్రతిమ శ్రీ నృసింహ సరస్వతి వారి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి నమో నమః. ఆ పై భాగంలో అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అని వ్రాసి ఉన్న ఫలకం కనిపిస్తుంది. గురుదేవ ఈ దత్త గర్భాలయం ద్వారం తరువాత శ్రీ గురుదత్తుని దివ్యచరణ సన్నిధానం దర్శనమిస్తుంది. బ్రహ్మ శివ సన్నిధాన యుక్తుడైన దత్తాత్రేయుని దివ్య పాదాలు వెలసిన మహత్తర సాన్నిధ్యమే ఈ దత్త మందిరం. పూజలు జరుగుతాయి. స్వామివారి పాదాలపై కత్తి ఉంచిన వస్త్రాన్ని తొలగిస్తారు. చూడండి. దత్త పాదముద్రలున్న వెండి కవచాన్ని చేతిలోకి తీసుకుని వాటిపై ధృతం ఉంచిన పూలను తీసి ఓ పళ్ళెరంలో ఉంచుతారు. మరొక వస్త్రాన్ని కూడా తొలగిస్తారు. అర్చకులు ఆ వస్త్రాన్ని తొలగించినంతనే గురుకృపతో అవిద్యామయమైన మాయ అనే తెర తొలగినట్టు చూడండి పాదాలు. వెంటనే భక్తజన తారకమై దత్తదేవుని స్మారకమై వెలుగొందే నిజపాదద్వయ దర్శనం నిజపాద దర్శనం శ్రీ దత్తస్వామిది. భాగ్యాన్ని పొందిన భక్తులు దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. అనంతరం అర్చకులు విద్యుక్తంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు.
పుష్పాభిషేకాన్ని నిర్వహిస్తారు. దత్తస్వామి పాదాలు, ఈ రోజుకు ఆ రోజు తీసిన సుగంధ బంధుర చందనంతో స్వామి చరణాల బిందాలను అలంకరిస్తారు. చందనంతో ఆ తర్వాత దాని మీద కుంకుమ అద్దుతారు. ఆపై తులసి దళాలు, వివిధ సుగంధ పుష్పాలను అర్పిస్తారు. పై వస్త్రాలను కప్పిన అనంతరం స్వామి పాదాల వెనుక నాగఫణి ఛాయ కింద నిలిచి ఉన్న గురుదత్తుని లోహ ప్రతిమకు పూజల్ని నిర్వహిస్తారు. గురుదత్తుని లోహ ప్రతిమట రాష్ట్ర కర్ణాటక సరి